ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రజతోత్సవాల పేరుతో ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తి కాడ ఈ దాదాపు 100 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటుంది ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మాజీ మంత్రులు, మాజీ తాజా ఎమ్మెల్యేలు అందరు పోయి ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని వీడియోలు మేము పోయినాం, పరిశీలించడం అనేటువంటి వీడియోలు సోషల్ మీడియాలోకి ఇసిరు కొట్టిరు. ఇక వీటిలో పడి తిరుగుతూ ఉన్నాయి. ఇక ఇది కాకుండా హరీష్ రావు ఎక్కడ? రజతోత్సవాల వేళ హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా కొంత చర్చకు వచ్చింది. నిజంగా హరీష్ రావు ఉనికిని తగ్గించారా, కావాలనే తగ్గించారా? పోస్టర్ల పైన ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో లేకుండా కేటీ రామారావు ఫోటో, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉండడాన్ని బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది హరీష్ రావు అనుకూల వర్గం పెదవి విరుస్తున్నారు. అసలు హరీష్ రావుని కుదించారు, ఆయన సిద్దిపేటకే పరిమితం చేశారనేటువంటి చర్చ సీరియస్గా సాగుతూ ఉంది. హరీష్ రావు కూడా సో దానికి అట్లా కౌంటర్గా కాకుండా మనమంతా రజతోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి సిద్దిపేట ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో సభలు సమావేశాలు పెట్టి ప్రజలను సమాయత్తం చేస్తూ ఉన్నారు. సో నిజంగా హరీష్ రావుని తప్పించడానికి కూడా ఆయన దగ్గర ఏం లేదు. సో ఇక్కడ కేటీ రామారావును రజతోత్సవాల వేళ భారీగా ఎక్స్పోజ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? ఇప్పటి వరకు దానిపైన చర్చ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షునిగా బీసీని నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ను ఆ పార్టీ ముంగట విపక్షాలు కానీ అందరు పెట్టారు. మరి ఈ రజతోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించబోతుందా? ఒకవేళ ప్రకటిస్తే ఎవరు రేసులో ఉన్నారు? మధుసూదనాచారిని అత్యంతగా విశ్వసించేటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవేళ బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేయాల్సి వస్తే అది మధుసూదనాచారిని చేస్తే బెటర్ అనేటువంటి చర్చ అంతర్మదనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజమేనా? బీసీకి అంటే ఏ పార్టీకైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు. మరి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి దాన్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినటువంటి సందర్భంలో అటువైపు పోయినారు. మరి కేంద్రం వైపు పోయిన తర్వాత జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అయితే ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు ఇప్పటి వరకు లేరు. సో అది అసంపూర్ణంగా ఆ పార్టీలో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేయడం కోసం, ఈ సభను రజతోత్సవాలను విజయవంతం చేయడం కోసం విస్తృతంగా ఖర్చు పెడతా ఉంది. అనేకమైనటువంటి ప్రచార మాధ్యమాలను దానికోసం ఎంచుకుంది.